మొదటగా శ్రీదేవి గారు మీకు పరిచయం ఏంటి పరిస్థితి? మీరు చేసిన సినిమాలు ఏమున్నాయి? శ్రీదేవి శ్రీదేవి గారి గారితో కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఇంకా శ్రీదేవి గారితో ఒక మంచి సినిమా శ్రీరంగ నీతులండి. అక్కినేని నాగేశ్వరరావు గారు, శ్రీదేవి హీరో హీరోయిన్స్. నాగేశ్వరరావు గారి సొంత సినిమా అది. ఓకే. ఆ సినిమాకి కోదండరామరెడ్డి గారు డైరెక్టర్. ఆ సినిమాకి సబ్జెక్టు వెతుకుతున్నాం. సో కోదండరామరెడ్డి గారు చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు బిజీగా ఉండేటప్పుడు అప్పుడు నన్ను సినిమాలు చూడమన్నారు. అదర్ లాంగ్వేజ్ సినిమాలు అవన్నీ చూడమన్నారు. చాలా చూశాను నేను. చూసిన తర్వాత ఒక మాదిరిగా అనిపించినవి ఉన్నాయి. సరే ఒకసారి షూటింగ్ దగ్గరికి కోదండరామరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అక్కడ శ్రీదేవి హీరోయిన్గా ఉంది. ఓకే. అప్పుడు శ్రీదేవి అడిగింది, ఏమంటే సబ్జెక్ట్ ఓకే అయిందా అని. అంటే చాలా సినిమాలు చూశానండి, ఒక మాదిరిగా ఉన్నాయి, పెద్ద తృప్తిగా లేవు అని అన్నా. అంటే అప్పుడు తాను 2 ఫిలిమ్స్ సజెస్ట్ చేసిందండి. ఊటివరై ఉరవు శివాజీ గణేషన్తో, అన్బేవా ఎంజీఆర్తో 2 సినిమాలు సజెస్ట్ చేసింది. ఓకే. సజెస్ట్ చేస్తే నేను ఆ 2 సినిమాలు తెప్పించి వేసి చూసుకున్నాను. చూసుకుంటే 2 బాగున్నాయి. ఓకే. ఓకే. 2 బాగుండేసరికి కోదండరామరెడ్డి గారితో చెప్పా, 2 సినిమాలు చూశానండి, అందులో ఊటిపురై వరవు ఇద్దరు హీరోలు ఉన్నారు, ఎంజీఆర్ సోలో హీరో. ఆ 2 సినిమాలు బాగానే ఉన్నాయి. అందులో పర్టికులర్గా అన్ని సినిమాలు ఎందుకు చూడాల్సి వచ్చిందంటే నాగేశ్వరరావు గారు అన్నది ఏంటంటే రొమాంటిక్ కామెడీ కావాలన్నారు. రొమాంటిక్ కామెడీ అయితే శ్రీదేవితో చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో చూస్తే ఆ 2 బాగున్నాయి. ఓకే. శ్రీదేవి చెప్పినటువంటివి. తర్వాత మాకు నాగేశ్వరరావు గారు హైదరాబాద్ రమ్మని కబురు చేస్తే అప్పుడు కోదండరామరెడ్డి గారు నేను నాగేశ్వరరావు గారి దగ్గరికి హైదరాబాద్ వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్లో అక్కడ కూర్చొని చెప్తే సబ్జెక్ట్ ఏంటి అని అంటే కోదండరామరెడ్డి గారు 2 సినిమాలు ఉన్నాయండి, మేము కారులో వెళ్ళేటప్పుడే కోదండరామరెడ్డి గారితో ఊటివరే వరకు బాగుందండి నాకు అని చెప్పా. మనం బాగుండటం అంటాం ఎందుకు, 2 సినిమాలు ఆయనకి చూపిస్తే ఆయన ఏది సెలెక్ట్ చేసుకుంటాడు అని చెప్పాడు ఆయన. అంటే నాగేశ్వరరావు గారితో చెప్పా, 2 సినిమాలు నేను చూశానండి, ఆ 2 ఊటివరే వరకు బాగుంది, అన్బేవా కూడా బాగానే ఉంది. అన్బేవా ఎంజీఆర్ చేసింది, ఊటివరే వరకు శివాజీ గణేషన్ చేసింది. అంటే ఏంటి ఇలా లైట్గా కథ ఏంటి అని అంటే నేను కోదండరామరెడ్డి గారు చూడలేదు కదా ఇంకా సినిమాలు, బిజీగా ఉన్నందువల్ల సరే నేను చెప్పాను అనమాట. ఊటివరై వరకు కూడా రొమాంటిక్ కామెడీ అనండి, అయితే అందులో సెకండ్ హీరో ఉన్నాడు అని అంటే సెకండ్ హీరో ఉన్నా పర్వాలేదు, ఏ మురళీమోహన్లో చంద్రమోహన్లో వేసుకోవచ్చు, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం అని అన్నాడు ఆయన. అని అంటే ఊటివరై వరకు కథ చెప్పిన తర్వాత కథ ఇది బాగుంది, ఇదే చేద్దాం అన్నాడు. అని అంటే ప్రింట్ తెచ్చామంటే మీరు చూస్తారు, చూడక్కర్లేదు, ఆయన ఎంతో అనుభవం కదా, మనం కాస్త ఈయన లక్ష్యాలు చెప్పంగానే ఆయనకి అవగాహనకు వచ్చేస్తుంది. సో ఊటివరే వరకు చేద్దాం అనేటటువంటి డెసిషన్ ఇచ్చేసాడు ఆయన. ఇచ్చేసిన తర్వాత మేము మెడ్రాస్ వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత అది కామెడీ సినిమా కాబట్టి డివి నరసరాజు గారిని రైటర్గా పెట్టాడు ఆయన. సో మెడ్రాస్ వచ్చి డివి నరసరాజు గారిని సంప్రదించి ఆయనకి షో వేసిన తర్వాత ఊటివరై వరకు సబ్జెక్ట్ ఓకే అయింది. ఓకే. సో టోటల్ స్క్రిప్ట్ అంతా రాసేసాడు ఆయన. ఆ స్క్రిప్టు టైంలో కూడా నేనే దగ్గర ఉన్నా ఎక్కువగా, చాలా అద్భుతంగా రాశాడు. డివి నరసరాజు గారికి చెప్పేదే ఉంది. సో షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ వచ్చాము, అశోక హోటల్లో దిగాం. అశోక హోటల్ దిగిన తర్వాత దానికి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి, తర్వాత నవకాంత్ అని ఒక యంగ్ కెమెరామన్, అతను కెమెరామన్, శ్రీదేవి గారు, కోదండరామరెడ్డి, నేను, నవకాంత్ మేమంతా అశోక హోటల్లో దిగామన్నమాట. అశోక హోటల్లో దిగిన తర్వాత నేనేమో పబ్లిక్ గార్డెన్స్ వైపు ఎర్లీ మార్నింగ్ కాస్త జాగింగ్ కాస్త వెళ్తూ ఉండేవాడిని. శ్రీదేవికి కూడా జాగింగ్ అలవాటు అంట. జాగింగ్ అలవాటు అయితే నవకాంత్ కెమెరామన్ అడిగింది,
కాస్త రా నువ్వు నాకు తోడుగా మార్నింగ్ జాగింగ్కి అంటే నేను రానమ్మా నీతో జాగింగ్కి అయ్యో కోడైరెక్ట్ జయకుమార్ వెళ్తున్నాడు జయకుమార్తో వెళ్ళు అని చెప్పాడు ఆయన. అని అంటే సరే అని నాకు కబురు పెడితే సరే అని వెళ్ళాను. వెళితే ఆ మిస్ట్లో కూడా శ్రీదేవిని గుర్తుపెట్టారు వాళ్ళు పబ్లిక్. గుర్తుపట్టి శ్రీదేవి అని అన్నారు. అనేసరికి ఇక శ్రీదేవి పరిగెత్తింది. శ్రీదేవి వెనకతల నేను కూడా పరిగెత్తాను. ఆ మరుసటి రోజు నుంచి జాగింగ్కి వెళ్ళటం మానేశాను నేను. జాగింగ్ కాస్త పొరుగైపోయింది. పొరుగైపోయింది. పొరుగు తీసుకుంటూ వచ్చేసారా?